ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తున్న ఎబోలా వైరస్ ఇప్పుడు భారత్ తలుపు తట్టిందా? ఏకంగా హైదరాబాద్కు చేరడం తీవ్ర కలకలం రేపుతోంది. విదేశాల నుంచి వచ్చిన ముగ్గురు అనుమానితులను గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మన దేశంలోని వివిధ నగరాల్లో అనుమానిత కేసులు వెలుగు చూసినా ఎవరికీ ఎబోలా లేదని తేలింది. కేంద్ర ప్రభుత్వం ఎబోలా విషయంలో అప్రమత్తం చేస్తూ ప్రజలకు ఇప్పటికే కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఇక ఎబోలా ప్రభావిత దేశాల్లో ప్రయాణించినా లేదా ఆ దేశాల మీదుగా వచ్చిన ప్రయాణికులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించింది. నిత్యం అత్యంత రద్దీతో కనిపించే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. సూడాన్ నుంచి వస్తున్న మహమ్మద్ ఎప్పటిలాగే విమానం దిగి సిటీలోకి రావాలని అనుకున్నారు. అయితే విమానాశ్రయంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు చేసిన వైద్య పరీక్షల కేంద్రంలో అతడికి స్క్రీనింగ్ నిర్వహించారు. ఆయనకు ఎబోలా వైరస్ హిస్టరీ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అధికారులు ఆ వ్యక్తిని గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్కు తరలించారు. శాంపిల్స్ సేకరించి సీసీఎంబీకి పంపించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఎయిర్పోర్టు అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ప్రాణాంతక ఎబోలా మహమ్మారి పేరు వినగానే ప్రపంచం భయంతో ఉలిక్కిపడుతోంది. ఈ రాకాసి హైదరాబాద్ చేరిందనే వార్త అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా గాంధీ ఆసుపత్రిలో మరో 2 ఎబోలా వైరస్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు ఈ వైరస్ లక్షణాలతో ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి సంఖ్య 3కి చేరింది. తాజాగా 2 ఎబోలా లక్షణాలతో జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వారిని పరిశీలించిన వైద్యులు ప్రాథమిక లక్షణాల ఆధారంగా ఎబోలాగా అనుమానించారు. బాధితులను తక్షణమే మెరుగైన చికిత్స, ప్రత్యేక నిఘా కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరి రక్త నమూనాలను సేకరించి తుది నిర్ధారణ కోసం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 3 అనుమానితులు ఒకే విమానంలో హైదరాబాద్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు సదరు ఫ్లైట్లో ప్రయాణించిన మిగతా ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో ట్రాక్ చేస్తున్నారు. ఆరేళ్ల క్రితం లక్షలాది మంది ప్రాణాలు తీసిన కరోనాను ఎప్పటికీ మర్చిపోలేం. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో క్రమంగా అది తగ్గుముఖం పట్టింది. తాజాగా ఆఫ్రికా ఖండాన్ని ఎబోలా వైరస్ వణికిస్తోంది. గత నెల మేలో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వెలుగు చూసింది. క్రమంగా ఉగాండా, దక్షిణ సూడాన్లకు విస్తరించింది. 3 దేశాల్లో కలిపి 1000 మందికి పైగా సోకగా 223 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎబోలా తొలిసారిగా 1976 ఆగస్టులో కాంగోలోని యంబూకు అనే గ్రామంలో వెలుగులోకి వచ్చింది. అక్కడి నది పేరు మీదుగానే దీనికి ఎబోలా అని పేరు పెట్టారు. ఆఫ్రికాలో విస్తరిస్తున్న వైరస్ బుండిబుగ్యో రకానికి చెందింది. మనుషులకు సోకే 4 రకాల ఎబోలా వైరస్లలో ఇది ఒకటి. ఎబోలాలో జైర్ రకం అనే స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో పోలిస్తే బుండిబుగ్యో ఎబోలా వైరస్ నెమ్మదిగానే విస్తరిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ దేశాలకు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎవరైనా ఉంటే వారు విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ కంటే ముందే హెల్త్ డెస్క్ వద్ద రిపోర్ట్ చేయటం తప్పనిసరని ఇదివరకే స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సూచనల ప్రకారం భారత పౌరులు అత్యవసరం కాని పర్యటనలను వాయిదా వేసుకోవాలని, ప్రస్తుతం ఆ దేశాల్లో నివసిస్తున్న లేదా అక్కడికి వెళ్లిన భారతీయులు స్థానిక ప్రభుత్వాల ఆరోగ్య మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది. వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ చర్యల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇటీవల ఎబోలా వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. కాగా భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరు, జైపూర్, అహ్మదాబాద్ నగరాల్లో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన కొద్దిమంది ప్రయాణికుల్లో ఎబోలా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో వారిని ఐసోలేషన్లో ఉంచారు. వారి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా ఆ పరీక్షల్లో నెగటివ్ అని తేలింది.
కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారు తమ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించుకోవాలి. ఒకవేళ వారికి తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా శరీర భాగాల నుంచి అకస్మాత్తుగా రక్తస్రావం కావటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇతరులకు దూరంగా ఐసోలేషన్ కావాలని సూచించింది.